ఆనంద భైరవి ఫ్యామిలీ దామిని పెళ్లి జరిపించడానికి సొంత ఊరికి చేరుకుంటారు. ఆ ఊరి కట్టుబాట్ల ప్రకారం ఆ ఊరి పెద్ద ఆనందని ఇలా అంటుంటాడు. అమ్మ, మీరే ఆ సింహాసనం పైన కూర్చొని ప్రమాణం చేసి ఈ పెళ్లి జరిపించండి అనగానే అంత మర్యాద గౌరవం ఆ ఫ్యామిలీకి ఆనందకి దక్కేసరికి శరణ్య, లీలావతి, దర్శన్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఆనంద భైరవి అక్కడ సింహాసనం పైన కూర్చొని అక్కడున్న రాజముద్ర లాంటి కర్రని పట్టుకొని దజ్జాగా అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య కూడా సీన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడున్న పెళ్లి కొడుకుని ఆనంద, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతుండగా ఇష్టమేనండి అని ఒప్పుకుంటాడు ఆ పెళ్లి కొడుకు. నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ఆనంద దామినిని అడిగేసరికి సమాధానం చెప్పదు. సమాధానం చెప్పట్లేదేంటని శరణ్య, దర్శన్, ఆనంద, లీలావతి అందరూ షాక్ అవుతూ ఉండగా ఆ ఊరి పెద్ద దామినిని నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అమ్మా అని గట్టిగా అడిగేసరికి కన్నీళ్లతో ఇష్టం లేదని అడ్డంగా తల ఊపుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆనంద, శరణ్య, లీలావతి, దర్శన్ అందరూ షాక్ అవుతారు. ఇక ఆనంద భైరవి ఆ షాక్తోనే గద్దె దిగుతుంది. ఆ ఊరి పెద్ద ఆనందని ఇలా అంటూ ఉంటాడు. పెళ్లి దాకా మోసం చేసి పెళ్లి కొడుకు కుటుంబాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు, వాళ్ళని అవమానపరిచినందుకు 10 కొరడా దెబ్బలు శిక్షగా విధించబడుతుంది. అంతేకాదు పెళ్లి కొడుకు పాదరక్షలని తల మీద పెట్టుకోవాలి అని అతను చెప్తూ ఉండగా నేను శిక్షకి ఒప్పుకుంటున్నాను అని ఆనంద అనగానే నో అని దర్శన్, శరణ్య వద్దమ్మా అని లీలావతి అంటూ ఉండగా నేను ఒప్పుకుంటున్నాను అని ఆనంద అనగానే పెళ్లి కొడుకు ఆ పాదరక్షలని విడిచి వెనక్కి జరగ్గా ఆ పాదరక్షలని తలపై పెట్టుకోవడానికి ఆనంద కిందికి వంగి ఆ పాదరక్షలని తీసుకుంటూ ఉంటుంది. ఆనంద ఈ అవమానం పడాల్సిందేనా? అనన్య కుట్ర బయటపడుతుందా? దామిని పెళ్లి చేసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.